राधास्वामी राधास्वामी दयाल की दया, రాధాస్వామి సహాయం. మన మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఒక భావన వస్తుంది. ఆ భావన ఎట్లెట్లా మన మనసులోకి వస్తుందో అటువంటి పనులే మనం చేస్తుంటాం. ఎట్లెట్లా పని చేస్తుంటామో దాని ఫలితాన్ని కూడా మనం ఆ విధంగానే పొందుతుంటాం. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది. మనం చేస్తున్న ఈ కర్మకు కారణం ఏంటిది? ముందు మన మనసులోకి వచ్చిన ఆలోచన. అందుకనే ఎప్పటికీ మంచి ఆలోచనలే చేయాలి, సదా సద్విచారాలనే చేయాలని పెద్దలు చెప్తారు. సద్గురువు ఉపదేశిస్తున్నది ఆ మాటనే. మన మహారాజ్ చెప్తున్నారు, ఏ విధంగా నువ్వు ఆలోచిస్తుంటావో అది నీ కర్మ అవుతుంది. ఆ కర్మను అనుసరించి ఫలితం అనుభవించవలసి వస్తుంది. మంచి కర్మ, సత్కర్మ, సద్ ఆలోచన, మనసు ద్వారా, వాక్కు ద్వారా, కర్మ ద్వారా అన్నీ మనము మంచి పనులే చేయాలి, మంచి ఆలోచనలే చేయాలి. ఎందుకంటే చెడు ఆలోచనల ప్రభావము, ఫలితము చెడుగానే పరిణమిస్తుంది. మనం ఇతరులను మోసం చేస్తే మోసగింపబడతాం, ఇతరులను దుఃఖపెడితే మనకు కూడా దుఃఖం ఎదురవుతుంది. ఎవరు ఈ కర్మ నుంచి తప్పించుకోలేరు. सब भोगे बारंबार अवश्य फल कर्म किए का. దాతాదయాల్జీ మహారాజు ఈ శబ్దంలో అనేకమైన ఉదాహరణలు చూపించి సత్కర్మ చేయాలని మనను ఉపదేశిస్తున్నారు, మనకు బోధిస్తున్నారు. सब भोगे बारंबार अवश्य फल कर्म किए का. यह सोच समझ चितधार मरम जग जन्म जिए का. सुर नर देवी देव महर्षि और ब्रह्म अवतारा. अशुभ कर्म के फल से इनको मिले नहीं छुटकारा. अवश्य फल कर्म किए का. एक जो कहिए राम महाप्रभु पुरुषोत्तम मर्यादा. गुप्त घाट सरजू जल डूबे रामायण संवादा. अवश्य फल कर्म किए का. दूजे कहिए कृष्ण विवेकी 16 कला के पूरे. यद कुल नाशा भील की घांसी भयमान मद चूरे. अवश्य फल कर्म किए का. तीज युधिष्ठिर धर्मराज की अखत अपार कहानी. भाई भारजा संग गले सो हिम सब कोई जाने. अवश्य फल कर्म किए का. चौथे वशिष्ठ महामुनि ज्ञानी देखा कुल का नाशा. विश्वामित्र का हाथ पलट गया ज्ञान योग की पासा. अवश्य फल कर्म किए का. तब भोगे बारंबार अवश्य फल कर्म किए का. पंचम दशरथ अवध नरेशा श्रवण ऋषि को मारा. पुत्र वियोग प्राण को त्यागा मिला न राम सहारा. अवश्य फल कर्म किए का. छठे इंद्र की करनी समझो शाप बृहस्पति दीना. भग में देवा राज की काया कर्म का फल यह लीना. अवश्य फल कर्म किए का. चंद्र कलंकित काम वेग से जाने सब संसारा. कर्म अटल है महाबली है कोई कोई करे विचारा. अवश्य फल कर्म किए का. रावण वाली भरत जड़ ज्ञानी ऋषिकेश सुत दुर्वासा.
कर्म किया तैसा पल पाया, अंत में भये उदासा, अवश्य फल कर्म किए का। सुनो प्रसंग चित अपना साधो, शोधो मन कर्म वाणी, शब्द योग कर जन्म बनावो, राधा स्वामी की सहदानी, अवश्य फल कर्म किए का। यह सोच समझ चित धार, मरम जग जन्म जिए का। అందరూ తమ కర్మ ఫలితాలను అనుభవించవలసి వచ్చింది. అందరూ దేవతలని కానీ, అవతారాలను కానీ, చక్రవర్తులు కానీ, మహారాజులు కానీ, ఎవరైనా సరే, గురువులైనా ఎవరైనా, ప్రతి వారు తమ తమ కర్మకు ఫలితము అనుభవించక తప్పదు. सब भोगे बारंबार, अवश्य फल कर्म किए का। यह सोच समझ चितदार, मरम जग జన్మ జియేక. ఈ జీవితం గడపడానికి రహస్యం తెలుసుకోవాలి, ఆలోచించి మనసు లోపల ధారణ చేసుకోవాలి, విశ్వాసం దృఢం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్మలే రేపటి మన జీవితానికి కారణమవుతాయి. ఇవాళ మనం ఒక సుఖమో కష్టమో అనుభవిస్తున్నాం. దీనికి కర్తలు ఎవ్వరూ కాదు, మన కర్తలు మనమే, దీనికి కారణాలు మనమే. దాతాదయాల్జీ మహారాజ్ శబ్దం ఉన్నది ఇంకొకటి, కోయి సుఖ దుఃఖ కా నహీ దాతా, तेरे ही है भूल सब, कर्म अपने करते हैं అనుకూల और ప్రతికూల सब. ఎవరు మన సుఖ దుఃఖాలకు కారణం కాదు, మనమే మన మంచి జీవితానికి, సుఖకరమైన జీవితానికి, బాధాకరమైన దుఃఖకరమైన జీవితానికి కారణం మనమే, మనం చేసిన కర్మలే. అందుకే ఆ కర్మలను సరైనవిగా చూసుకోవాలి. ఇది సద్గురు మనకు దాతాదయాల్జీ మహారాజు ఈ శబ్దంలో ఉపదేశిస్తున్నాడు. सुरनर देवी देव महर्षि और ब्रह्मावतारा, अशुभ कर्म के फल से इनको मिले नहीं छुटकारा, अवश्य फल कर्म किएगा. सुरु దేవతలు, నర్ మానవజాతి, దేవి దేవతలు, మహర్షులు, బ్రహ్మ అవతారాలు, అవతారాలకు కూడా తప్పలేదు. బ్రహ్మ అవతారాలు సైతం అశుభ కర్మకు ఫలితాలను అనుభవించవలసి వచ్చింది. వాటి నుంచి తప్పించుకోలేకపోయినారు. బ్రహ్మ అవతారాలు కూడా అశుభ కర్మకు ఫలితాన్ని తప్పించుకోలేకపోయినారు. एक जो कहिए राम महाप्रभु, पुरुषोत्तम मर्यादा, गुप्त घाट सरजू जल डूबे, रामायण संवाद, अवश्य फल कर्म किए का. శ్రీరాముడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతరణ జరిగింది. ఆ శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అనిపించుకోవడానికి, ప్రజలలో తన గౌరవం తగ్గకుండా ఉండడానికి, గర్భవతి అయిన భార్యను ఎవరో రజకుడు చెప్పిన మాటలు విని లోకోపవాద భయంతో అడవికి పంపించినాడు. ఫలితంగా ఉన్నంతకాలము మనోక్షోభ అనుభవించక తప్పలేదు. చివరి ఘడియల్లో శరీరాన్ని వదిలిపోయే సమయంలో కూడా తమ్ములతో సహితంగా సరయూ నదిలో వెళ్ళి అందులో మునిగి శరీరాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది. రామాయణం చెప్తున్నది ఇదే. दूजे कहिए कृष्ण विवेकी, 16 कला के पूरे, यदुकुल नाशा भील की गांसी, भय मान मद चूरे, अवश्य फल कर्म किएगा. రెండవ ఉదాహరణ కృష్ణుని గురించి చెప్తున్నారు. కృష్ణావతారము భగవద్గీతను మానవజాతికి ఉపదేశించిన శ్రీకృష్ణుడు సహితం తన కర్మకు ఫలితం అనుభవించవలసి వచ్చింది.
షోడశకళా పరిపూర్ణుడు అయినా అయినా కౌరవ వినాశనానికి ఒక కారణంగా భావించి కౌరవుల తల్లి గాంధారి శాపం ఇచ్చింది కృష్ణునికి. 36 సంవత్సరాల తర్వాత నీ యాదవ కులం కూడా నాశనం అయిపోతుంది, కౌరవ వంశ వినాశనానికి నువ్వు కూడా కారణమైనవు కనుక నీ యాదవ కులం కూడా ఈ విధంగానే సమస్తం నశించిపోతుంది అని ఆమె శ్రాప ఫలితంగా యాదవ కులం మద్యం తాగి ఒకరితో ఒకరు కలహించుకొని సముద్ర గర్భంలో కలిసిపోయినారు. ద్వారక సముద్ర గర్భంలోకి కూరుకుపోయింది. యాదవ కులం నాశనం అయిపోయింది. పైగా రామావతారంలో చెట్టు చాటు నుంచి వాలిని సంహరించిన కారణంగా ఆ వాలియే ఒక బోయవాని రూపంలో జననమెత్తి చెట్టు చాటు నుంచి బాణం వదిలినాడు. ఆ బాణం ఈ కృష్ణునికి బొటన వేలుకు తగులుతుంది. ఫలితంగా ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. అంటే క్రితం జన్మలో రామావతారంలో తను చేసిన దానికి ఫలితంగా తను కూడా బోయవాని బాణానికి ఆహుతి కావాల్సి వచ్చింది, ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది, అవతారాన్ని చాలించవలసి వచ్చింది. కృష్ణుడు కూడా తప్పించుకోలేకపోయినాడు. షోడశకళా పరిపూర్ణుడు కూడా. तीज युधिष्ठिर धर्मराज की अखत अपार कहानी, भाई भारजा संग गले सो हिम सब कोई जाने, अवश्य फल कर्म किए का. మూడవ ఉదాహరణ ధర్మరాజు యుధిష్ఠిరుని ఉదాహరణ చెప్తున్నారు. ధర్మరాజు యుధిష్ఠిరుడు జీవితమంతా సత్యమే చెప్పినాడు, ఎక్కడ కూడా అసత్యం పలకలేదు. అటువంటి ధర్మరాజు కురుక్షేత్ర రణరంగంలో ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామను సంహరించడానికి కారణము అశ్వత్థామ హత కుంజరహ అనే ఒక అసత్యం పలికినాడు. అశ్వత్థామ అనే ఒక ఏనుగును భీముడు తీసుకొచ్చి చంపేస్తాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు అశ్వత్థామ చనిపోయినాడని గట్టిగా అరుస్తాడు భీముడు ఒక ఏనుగును చంపి. అయితే తన కొడుకే చనిపోయినాడు అనుకొని ఎవరిని అడిగినా కూడా నిజం చెప్తారనే నమ్మకం లేక ఒక ధర్మరాజు యుధిష్ఠిరుడు మాత్రమే సత్యం చెప్తాడనే నమ్మకంతో ద్రోణాచార్యుడు గురువు, అస్త్రశస్త్రాలను ఉపదేశించిన గురువు అడుగుతాడు. అడిగినప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతః అని కుంజరహ అనే వాక్యం నెమ్మదిగా అంటాడు, ఎవరికి వినపడకుండా నెమ్మదిగా అంటాడు, మెల్లగా అంటాడు అన్నందున ఆ ద్రోణాచార్యుని ప్రాణం త్యాగానికి కారణమైనందువలన, అసత్యవాక్యం పలికినందువలన యుధిష్ఠిరుడు కూడా తన కర్మ ఫలితం అనుభవించక తప్పలేదు. భూమికి జానెడెత్తున ఆయన రథచక్రాలు ఉండేవి అంతకుముందు, ఎందుకంటే జీవితం అంతా సత్యమే చెప్పినాడు కనుక. కానీ ఒక అసత్యం కారణంగా ఆయన రథచక్రాలు భూమి మీద నడవడం మొదలు పెడతాయి అందరిలాగే. పైగా చివర్లో 2.5 ఘడియల నరకం చవి చూడవలసి వచ్చింది అంతటి ధర్మరాజు పాండవులందరూ. ఎందుకు? చివర్లో భార్యతో సహా ద్రౌపది, మిగిలిన తన 4 భీమార్జునులు, నకుల సహదేవులు, ద్రౌపదితో సహా హిమవత్ శాంతి పర్వం హిమాలయాలను అధిరోహిస్తూ ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. తన 4 తమ్ములను పోగొట్టుకున్నాడు, ద్రౌపదిని పోగొట్టుకున్నాడు. వాళ్ళు అక్కడ దారిలోనే పడి ప్రాణాలను వదిలినారు. అంటే ధర్మరాజుకు సైతం కర్మ ఫలితం అనుభవించక తప్పలేదు. चौथे वशिष्ठ महामुनि ज्ञानी, देखा कुल का नाशा, विश्वामित्र का हाथ पलट गया, ज्ञान योग का पासा, अवश्य फल कर्म किएगा. వశిష్ఠుడు మహాముని అయినప్పటికీ కర్మ ఫలితం తప్పించుకోలేకపోయినాడు. విశ్వామిత్రుడు 1000 సంవత్సరాల తరబడి తపస్సు చేసినా కూడా ఆ క్రోధానికి లోనైన కారణంగా తన తపశ్శక్తిని అంతా కోల్పోవలసి వచ్చింది. తపశ్శక్తి సంపన్నులైనంత మాత్రాన కూడా తమ కర్మను తప్పించుకోలేకపోయారు.
पंचम दशरथ अवध नरेशा श्रवण ऋषि को मारा पुत्र वियोग प्राण को त्यागा मिला न राम सहारा अवश्य फल करम किएगा। అవధ్ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు రఘుకులానికి రఘుకుల వంశస్థుడు. ఆయన ఒకప్పుడు అడవికి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు శబ్దభేది అనే ఒక విద్య ఆయనకు తెలుసు. ఎక్కడి నుంచైనా సరే ఏదైనా శబ్దం వినిపిస్తే అటువైపు బాణం వేసి ఆ జంతువును, ఆ శబ్దం వచ్చిన ప్రదేశంలో ఉన్న జంతువును, ఆయన అనుకుంటాడు పశువు నీళ్లు తాగుతున్నది అనుకొని, జంతువు నీళ్లు తాగుతున్నది అనుకొని బాణం వదులుతాడు. అక్కడ ఏం జరుగుతుంది? శ్రవణుడు తల్లిదండ్రి బాగా దాహంతో బాధపడుతుంటే దాహం తీర్చడానికి తన కమండలంలో నీళ్లు తీసుకుపోవడానికి వస్తాడు ఒక చెరువు దగ్గరికి. ఆ నీటి మడుగులో కమండలం ఉంచినప్పుడు డబడబ శబ్దం వస్తుంది. అది విని ఏదో జంతువు నీళ్లు తాగుతున్నది అనుకుని భ్రమించి దశరథుడు బాణం వదులుతాడు. ఫలితంగా శ్రవణ ఋషికి అది బాణం తగిలి చనిపోతాడు, మరణిస్తాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి దశరథుడు వస్తాడు నీళ్ళ పాత్ర తీసుకొని. వచ్చినప్పుడు వాళ్ళు ఆయనను గుర్తించి అంధులైనప్పటికీ కూడా తమకు నీళ్ళు అందిస్తున్న వాళ్ళు తన పుత్రుడు కాదు ఇంకెవరో అనేది అర్థమై శాపం పెడతారు. శ్రవణ ఋషి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మేము పుత్ర వియోగంతో ప్రాణాలను వదులుతున్నామో నీకు కూడా అదే దశ పడుతుంది, అదే గతి పడుతుంది అని శాపం పెట్టిన ఫలితంగా దశరథుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల దగ్గర లేకున్న సమయంలో ప్రాణం చేయవలసి వచ్చింది. అట్లా చేయక తప్పలేదు. అంటే రఘువంశీకుడైనప్పటికీ రామచంద్రుని అవతార పురుషునికి తండ్రి అయినప్పటికీ కర్మ ఫలితం అనుభవించక తప్పలేదు. 6వ ఉదాహరణ చెప్తున్నారు. చెటే ఇంద్రకి కర్ణి సముజో శాపు బృహస్పతి దీనా భగమే దేవరాజకి కాయా కర్మక ఫల్ యహలీనా అవశ్య ఫల్ కర్మకి ఏక. ఇంద్రుడు దేవరాజు, దేవతలకు రాజు. ఆయన భార్య శశీదేవి ఎంతో అందమైన సౌందర్యమూర్తి అయినప్పటికీ కూడా గౌతమ ఋషి భార్య అహల్యను మోహించి కామానికి దాసుడై ఆమెను మోసగిస్తాడు. ఫలితంగా ఆయా గౌతమ ఋషి శాపంకి గురవుతాడు. శాప ఫలితంగా ఒంటి నిండా పుండ్లైపోతాయి. ఇది కర్మ ఫలితం. దేవతలకు రాజైనంత మాత్రాన ఆయన తప్పు చేయడనేది లేదు. ఆయన ఒకానొక క్షణాన మనసు యొక్క ప్రలోభానికి లోనై, కామానికి లోనై సతీ అహల్యను మోసగించిన ఫలితంగా గౌతమ ఋషి శాపానికి అనుభవించవలసి వచ్చింది. తప్పలేదు. चंद्रकलंकित काम वेग से जाने सब संसारा कर्म अटल है महाबली है कोई कोई करे विचारा अवश्य फल कर्म किएगा. చంద్రుడు కళంకితం. చంద్రునికి చంద్రుడు సైతము మనము చూస్తుంటాం. చంద్రునికి సైతం మచ్చ ఉంటుంది. ఎందుకు ఆ మచ్చ వచ్చింది? ఆయనది కూడా బృహస్పతి దేవతల గురువైన బృహస్పతి భార్య తార. అటువంటి తారను మోహిస్తాడు. గురుపత్నిని మోహించిన ఫలితంగా చంద్రునికి అది మచ్చ వస్తుంది. మళ్ళా 15 రోజులు క్షీణదశ వస్తుంది. 15 రోజులు అమావాస్య వరకు క్షీణిస్తూ ఉంటాడు. రోజు కొంచెం. దక్షిణ శాపం కూడా ఒక కారణమే అయినప్పటికీ గురుపత్ని శాపం, గురువుగారి శాపం ఎక్కువగా ఉంది. అనుభవిస్తున్నాడు చంద్రుడు సైతం. రావణ వాలి భరత జడు జ్ఞాని ఋషికేశుత్ దుర్వాసా. రావణ వాలి భరత జడు జ్ఞాని. రావణాసురుడు
నవబ్రహ్మల్లో ఒకడంటారు. కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు మహాభక్తుడు, శివభక్తుడు, జ్ఞాని అయినప్పటికీ కూడా సీతను సాధ్విని, మహాపతివ్రత, శ్రీరాముని ధర్మపత్ని అటువంటి సీతాదేవిని అపహరించిన కారణంగా బంగారు లంక బూడిదగా మారింది. తమ్ములను, పుత్రులను, రాజ్యాన్ని అంతటినీ పోగొట్టుకొని చివరికి ప్రాణాలను కూడా వదిలిపెట్టవలసి వచ్చింది. కారణం మోహానికి లోనైనాడు. దుర్వాసుని పరిస్థితి కూడా కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితి ఎదురైంది దుర్వాస ఋషికి కూడా. కర్మకి తైసా ఫలిపాయా అంతమే భయే ఉదాస. తమ తమ కర్మలకు ఫలితాలను అనుభవించవలసి వచ్చింది. చెడు కర్మలకు చెడు ఫలితం, మంచి కర్మలైతే మంచి ఫలితమే వస్తుంది. सुन प्रसंग चित अपना साधो शोधो मन कर्म वाणी शब्द योग कर जन्म बनावो राधा स्वामी की सहदानी अवश्य फल कर्म किए का. सुन प्रसंग चित अपना साधो. ఇన్ని ఉదాహరణలు విన్న తర్వాత సాధువు చెప్తున్నాడు, మహారాజు ఉపదేశిస్తున్నారు. ఇన్ని ఉదాహరణలు విన్న తర్వాత మీ మనసును ప్రక్షాళన చేసుకోండి. మన మనసులను ప్రక్షాళన చేసుకోవాలి, మన మనసులను చూసుకోవాలి. మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత మన వలన చెడు కర్మలు జరగకూడదు. చెడు ఆలోచనలు మన మనసులోకి రావద్దు. చెడు మాటలు మన నోటి నుంచి రావద్దు. ఎందుకంటే అవే మన కర్మలై మన దుఃఖానికి కారణమవుతాయి, మన కష్టాలకు కారణమవుతాయి, మన ఆపదలకు కారణమవుతుంది. కర్మ ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా ఏ చెడు ఆలోచన వచ్చినా, చెడు కర్మ జరిగినా, చెడు మాట మన నోటి నుంచి వచ్చినా అది మన క్లేశాలకు, కష్టాలకు కారణమవుతుంది. కనుక వాటిని అదుపులో ఉంచుకోమని శబ్దయోగకర మన జన్మ సార్థకం కావాలంటే సురత్ శబ్దయోగం అంతర్ముఖులమై గురువు ఉపదేశించిన స్మరణ, ధ్యానం, భజనల ద్వారా మన అసలైన గమ్యానికి చేరుకోవాలి. మన గురువు ఏ మార్గం చూపిస్తున్నాడో ఆ మార్గంలో నడిచేటందుకు ప్రయత్నం చేయాలి. వ్యవహార జీవనం సరైనదిగా ఉండేలా చూసుకోవాలి. రాధాస్వామికి సహదాని. అటువంటి అప్పుడే గురువు చూపించిన సత్యం, ప్రేమ, దయ మార్గంలో నడిచినప్పుడు, వ్యవహార జీవనంలో బాగు చేసుకున్నప్పుడు, ఆచరణాత్మకమైన జీవనం గడిపినప్పుడు పరమాత్మకు దగ్గర వాళ్ళం అవుతాము. ఆత్మ పరమాత్మలో విలీనమయ్యే అవకాశం ఉంటుంది. జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ కర్మ ఫలితాన్ని అనేకమైన ఉదాహరణల ద్వారా మనకు ఉపదేశించిన దాతా దయాల్జీ మహారాజ్ శబ్దంలో మనం నేర్చుకోవాల్సింది ఇదే. శోధో మన కర్మవాణి అంటున్నారు. శోధో మన మనసును శోధించుకోవాలి, మనను మనము బాగు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక గురువు ఉండేవాడు. జీవితాంతం ఆయన ఆ గురువు బోధిస్తున్నాడు. తన సత్సంగ ప్రవచనాల ద్వారా అనేక మందికి జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. ఇహలోకంలో జీవనం ఎట్లా గడపాలి, తర్వాత జీవనం మనది ఎట్లా ఉండాలి, మానవ జీవితం అనే దాని మీద అనేకమైనటువంటి ప్రసంగాలు ఇచ్చినాడు. అనేకమైనటువంటి శిష్యులకు జీవన మార్గం చూపించిన ఒక గురువు ఉండేవాడు. కానీ అందరూ ఆయనను ఎంతో గౌరవించినా కూడా ఆయన భార్య మటుకు ఆయనను తిట్టేది. ఆయనకు భోజనం పెట్టేటప్పుడు కూడా మా నాన్న నన్ను నీకు అప్పగించి నీతో నాకు పెళ్లి చేసి నా జీవితం నాశనం చేసినాడు మా నాయన, నువ్వు అది ఇది ఏం చేతగానోడివి, అది ఇదని 100 తిట్లు తిట్టేది భోజనం పెట్టే టైంలో. ఇది చూస్తాడు, ఒక శిష్యుడు చూస్తాడు. చూసి, మహారాజ్ నాకు చాలా బాధ అనిపిస్తున్నది, నువ్వు ఇంతటి జ్ఞానివి, ఇంతటి భక్తునివి, ఇంతటి జ్ఞానాన్ని మా అందరికీ ఉపదేశించి మా అందరి జీవనాలు బాగు చేస్తున్నావు. అటువంటి నిన్ను నీ భార్య ఎందుకు గౌరవించదు, ఆమె ఎందుకు అన్ని తిట్లు తిడుతుంది, ఎందుకు నువ్వు అవన్నీ భరిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. బాధపడుతూ ప్రశ్నిస్తాడు. తన గురువును అన్ని మాటలు పడటం, తన గురువును ఆమె అనటం
సహించకుండా అడిగినప్పుడు ఆయన అంటాడు, గురువు అంటాడు, నువ్వు నా సత్సంగం వినడానికి వస్తున్నావా, నా భార్యను చూసేందుకు వస్తున్నావా? ఆమె ఎట్లా ప్రవర్తిస్తే నీకేం కారణం, ఎట్లా ప్రవర్తిస్తే నీకెందుకు బాధ అని అంటాడు. అంటే కాదు, నాకు చాలా మనసుకు క్లేశం అనిపిస్తున్నది. ఎందుకు ఆమె అన్ని మాటలు నువ్వు నిశ్శబ్దంగా భరిస్తావు? నువ్వు ఎదురు తిరిగి అంటే ఆమె ఏం చేయజాలేదు కదా, అబల కదా, ఇవన్నీ అంటాడు శిష్యుడు. అన్నప్పుడు ఆ గురువు చెప్తాడు, దీనికి కారణం ఉన్నదయ్యా, దీనికి కారణం నేనే, నా కర్మ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నా. దీనికి ఉదాహరణ, దీనికి జరిగిన కథ నీకు చెప్పమంటావా, చూపించమంటావా అంటాడు. శిష్యుడు అంటాడు, చూపిస్తే మరీ మంచిది, చెప్పిన దానికంటే చూపిస్తే నాకు ఒక చిత్రం కనపడుతుంది కదా ఎదురుగా అని అంటాడు. అంటే సరే అని ఆ శిష్యుడిని దయదలిచి గురువు ఏం చేస్తాడు, ఆయన శిరస్సు మీద తన చేతిని ఉంచుతాడు. శిరస్సు మీద చేతి నుంచి నొసటి మీద తన హస్తాన్ని ఉంచినప్పుడు, చేతిని ఉంచినప్పుడు శిష్యుడికి సుషుప్తి అవస్థ వస్తుంది. సుషుప్తి అవస్థలో ఆయన ఏం చూస్తాడు, ఆ శిష్యుడు ఏం కనిపిస్తుంది, అనేకమైనటువంటి ఆవులు పోతుంటాయి. ఆవులు పోతుంటే ప్రతి ఆవుకు వీపు మీద పుండు ఉంటుంది. ఆ పుండు అయ్యి దాని నుంచి ఇట్లా రక్తం గారుతుంటుంది. బాధపడుతుంటాయి అన్ని ఆవులు. ఆ బాధను భరించలేక అరుస్తూ ఉంటాయి. అరుచుకుంటూ నడుస్తుంటాయి, ఎక్కడికో పోతుంటాయి. ప్రతి ఆవు వీపు మీద ఒక్కొక్క కాకి కూర్చొని ఉంటుంది. ఆ కాకి పొడుస్తుంటుంది, ఆ పుండును పొడుస్తుంటుంది. అసలే పుండయింది, రక్తం గారుతున్నది, బాధతో నడుస్తున్నాయి ఆవులు. దాని మీద పైగా ఈ కాకి పొడుస్తున్నాయి. ఆ పుండుకు ఎంతో ఆ బాధను భరించలేక అవి చాలా దీనంగా అరుస్తున్నాయి, బాధపడుతున్నాయి. అట్లా ఒక దృశ్యం కనిపిస్తుంది. కొన్ని క్షణాలు గడిపించిన తర్వాత సుషుప్తి స్థితి నుంచి మామూలు స్థితికి వస్తాడు శిష్యుడు. వచ్చినప్పుడు గురువు అడుగుతాడు, ఏం చూసినావు అంటే, మహారాజ్ ఆవులు పోతున్నాయి, వాటికి పుండు అయ్యింది, వాటి వీపు మీద ఒక కాకి వచ్చి పొడుస్తూ ఉన్నది. అవి బాధ భరించలేక ఆవులని అరుస్తున్నాయి, బాధతోని దుఃఖంతో. అది కనిపించింది నాకు అంటాడు. గురువు అంటాడు, అట్లా బాధపడుతూ అరుస్తూ పోతున్న ఆవు ఎవరో కాదు, పూర్వజన్మలో నా భార్య, ఆ పొడిచిన కాకి నేను. అప్పుడు ఆ జన్మలో ఆమెకు అట్లా బాధ కలిగించిన కనుక ఇవాళ ఈ జన్మలో ఆమె నాకు బాధ కలిగిస్తూ ఉన్నది. ఆ ఆవే నా భార్య అయింది, ఆ కాకి నేను. అప్పుడు ఆమెను బాధ పెట్టినందువలన ఇప్పుడు ఆమె నన్ను బాధ పెడుతున్నది. ఇప్పుడు చెప్పు, ఎవరి బాధ ఎక్కువ? ఆమెను నేను కష్టపెట్టినాను కనుక నేను పెట్టిన కష్టం ఎక్కువగా ఉందా, ఆమె పెడుతున్న కష్టం ఎక్కువగా ఉందా అని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించి, సుమా, ఇది ఏ జన్మలు గడిచినా మనం చేసిన కర్మ ఫలితం మనం అనుభవించవలసిందే. కనుకనే మీకు నేను ప్రతిసారి మంచి ఉపదేశం ఇస్తున్నా అంటాడు ఆ గురువు. ఆయన శిష్యునికి చెప్తాడు, మంచి కర్మ చేయమని, మనసు ద్వారా, వాక్కు ద్వారా, కర్మ ద్వారా శుభ కర్మలే చేయమని మీకు చెప్తున్నది ఎందుకు? ఈ కారణంగానే. అందుకే ఎవరిని మోసగించకండి. ఎవరినన్నా మోసగిస్తే నువ్వు మోసగించబడతావు. ఎవరికైనా దుఃఖ పెడితే నీకు దుఃఖం ఎదురవుతుంది. ఎవరికైనా శాంతిని కలిగించి ఎవరి కష్టాలనైనా నువ్వు దూరం చేయగలిగితే ఫలితంగా నీకు కూడా నీ కష్టాలను దూరం చేసేవాళ్ళు ఇంకెవరో వస్తారు. ఇది తప్పదు. ఇది ప్రతి వాళ్ళు తమ కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. ఇది కర్మ నియమం. భగవంతుడు కృష్ణుని నోట 18 అధ్యాయాలు విన్న అర్జునునికి సైతం పుత్రశోకం తప్పలేదు. మరి ఆ శోకాన్ని అర్జునుడు తన స్నేహితుడైనంత మాత్రాన కృష్ణుడు తప్పించగలిగాడా? లేదు. అభిమన్యుని మృతిని ఆపగలిగినాడా? ఆపలేకపోయినాడు. అంటే ప్రతీది ఏది జరిగినా కూడా మన జీవితంలో గొప్ప వాళ్ళకే తప్పలేదు. మనము ఉదయం నుంచి రాత్రి వరకు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తాము, పనులు చేస్తాము, మాట్లాడతాము. వీటి ద్వారా ఇతరులకు కష్టం కలగకూడదు. ఒకవేళ కష్టం కలిగిస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మహారాజు తమ సందేశం మనకిచ్చినారు. అది మనం
గుర్తుంచుకొని వ్యవహార జీవనంలో సత్యం, ప్రేమ, దయలతో కూడిన జీవనం, ఆచరణాత్మకమైన జీవనం మనం గడపాలి. మన వలన ఎవరికి కష్టం కలగకుండా చూడాలి. అందరికీ రాధాస్వామి.